అంకితం అయిపోయింది. అంకితం అయిపోయాడు. ఆ! అతనికి చేసే సేవలు ఏవైనా గాని నాకు నచ్చకపోయేవి. కానీ ప్రతి మూమెంట్‌లో నాకు మా అమ్మ గుర్తొచ్చేది. హ్మ్. మా అమ్మ కోసము మా అమ్మని గుర్తు చేసుకుంటూ చేసే పని అది. హ్మ్. నాకిష్టం లేదన్నా కూడా నా మైండ్ నేను రిలీఫ్ చేసుకోవడానికైనా అమ్మని గుర్తు చేసుకొని చేసేదాన్ని. తప్పకపోయేది. తప్పకపోయింది. చేసేదాన్ని. అలా చేస్తే అతను అసలు ఆయనకి నాకు ఒక కూతురు, తండ్రి అన్న అవును. వయసులో అవును. ఉన్నాం మేము. హ్మ్. అలాంటిది ఆయన నాతోని చాలా బ్యాడ్‌గా ప్రవర్తించడము. హ్మ్. ఆయన చెప్పింది నేను చేయడము. అంటే బ్యాడ్‌గా అంటే? అంటే ఆయన పక్కలోకి రావాలని, ఆయన యూజ్ చేసుకోవడానికి, ఆ! ఆయన చెప్పింది నేను వినకపోతే మీ అమ్మని చంపించేస్తాము. మీ నాన్న వరకంటే నన్ను చంపించేస్తాము. నేనిక్కడ ఏమైనా చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఆ! ఆయన నిన్నిక్కడ పంపించిందే మీ నాన్న. ఏమైనా చేసుకొని చెప్పాడు మీ నాన్న. ఆయన నువ్వెవరికి చెప్తావు ఇంకా అని భయపెట్టేవాళ్ళు. అలా. అంటే ఆ మంచం మీద ఉన్న వ్యక్తికి కూడా ఒప్పుకోమని చెప్పారీళ్ళు. ఆ! వీళ్ళకెవరికైనా చెప్తే అసలు నువ్వు మాకేంటి చెప్పేది? ఇక్కడ పంపించింది అసలు మాకన్నీ చూసుకునేది ఆయన్నే. హ్మ్. ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి. ఆయన అసలు నీకు జీతం కూడా ఇచ్చేది నీకసలు ప్రతీదీ నీకు చిన్నది ఏదైనా కావాలంటే చూసేది అతనే. ఆ! అతను చెప్పింది నువ్వు కంపల్సరీ చేయాలి.